నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వేగవంతం చేయాలని విజ్ఞప్తి. జనగామ జిల్లా కోమల టోల్గేట్ వద్ద ఉద్రిక్తత. కాళేశ్వరం పరిధిలోని కన్నెపల్లి పర్యటనకు వెళుతుండగా కేటీఆర్ అడ్డగింపు. మేడిగడ్డ బ్యారేజ్కు పోటెత్తిన వరద ప్రవాహం. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్. మెటా సంస్థకు కేంద్రం ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరిక నోటీస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ కలకలం రేపుతుంది. మైనర్లపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్టా పెయిడ్ ప్రకటనలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ కనిపించడంపై మెటా సంస్థకు కేంద్రం హెచ్చరికల నోటీసులు జారీ చేసింది. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ప్రోత్సహించే ప్రకటనలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం 7 రోజుల్లోగా దీనిపై సమగ్ర విచారణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ కలకలం రేపుతుంది. మైనర్లపై లైంగిక వేధింపులు ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇన్స్టా పెయిడ్ ప్రకటనలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ కనిపించడంపై మెటా సంస్థకు కేంద్రం హెచ్చరికల నోటీసులు జారీ చేస్తుంది. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ప్రోత్సహించే ప్రకటనలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం 7 రోజుల్లోగా దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేస్తుంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి వివరించారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం ప్రక్రియ త్వరత పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్ 2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి వివరించారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్ 2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్ర జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తూ ఉండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా కోమల టోల్గేట్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పంప్ హౌస్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు.
కన్నెపల్లి వైపు వెళ్లే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఇప్పటికే మహాదేవ్పూర్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని పోలీసులు కాసేపు అడ్డుకున్నారు. అయితే కేటీఆర్ పర్యటనను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఆంక్షలు విధిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు. వారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆంక్షలు విధించినా కేటీఆర్ పర్యటన కొనసాగి తీరుతుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మౌనీష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీ పంప్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు సందర్శనానికి అయితే వస్తున్న నేపథ్యంలో ఇటు ఉదయం 8 గంటలకే హైదరాబాద్ నుంచి తన యొక్క కారులో అయితే బయలుదేరడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కన్నెపల్లి పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తుండడంతో రాష్ట్రంలోనే ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా కుమ్మాళ్ళ టోల్ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించి కేటీఆర్ కాన్వాయ్ని అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే కేటీఆర్ ను తప్ప ఎవరిని అనుమతించబోమని ఇటు పోలీసులు తేల్చి చెప్పడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా పోలీసులకు మధ్య అయితే తీవ్ర వాగ్వాదంతో పాటుగా తోపులాట జరిగింది. ఈ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే తోచుకుంటూ అయితే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ నీరు వృధాగా పోతుంది, రైతులకు చూపెట్టిన ప్రయత్నం మేము చేస్తున్నాం, దీనితో ప్రభుత్వం భయపడుతుందంటూ కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే కన్నెపల్లి కాడ కూడా 2 బటన్లు ఒత్తితే సరిపోతుంది, దాని ద్వారా రైతులకు నీరు అందుతుందని ఇటు కేటీఆర్ తెలపడం జరిగింది. ఇటు ఎట్లాగైనా కన్నెపల్లికి చేరుకుంటాం, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడుతామంటూ కేటీఆర్ కూడా తెలపడం జరిగింది. అయితే టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పంప్ హౌస్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు. కన్నెపల్లి వైపు వెళ్లే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మహాదేవ్పూర్ లోనున్నటువంటి మాజీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా పోలీసులు కొంతసేపటి కిందమే అడ్డుకొని వారైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేటీఆర్ పర్యటనను భగ్నం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అయితే ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆంక్షలు విధించినా కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నట్టు వారే తెలిపారు. ఇప్పటికే కన్నెపల్లికి అయితే కేటీఆర్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బ్యారేజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరి నదికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలుపు చేసి పంపుల ద్వారా ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ అయితే నేడు కాళేశ్వరంలో ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. అడ్మిషన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యూజీసీ లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని సిపి తెలిపారు. జిమ్మిక్కలతో కూడిన ప్రకటనలు నమ్మి భారీగా ఫీజులు చెల్లించి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. కళాశాలలో చేరే ముందు ఆయా సంస్థలకు యూజీసీ దోస్త్ వెబ్సైట్లలో అధికారిక గుర్తింపు ఉందో లేదో విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. అడ్మిషన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూజీసీ లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని సిపి తెలిపారు. జిమ్మికులతో కూడిన ప్రకటనలు నమ్మి భారీగా ఫీజులు చెల్లించి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. కళాశాలలో చేరే ముందు ఆయా సంస్థలకు యూజీసీ దోస్త్ వెబ్సైట్లలో అధికారిక గుర్తింపు ఉందో లేదో విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఏవైనా విద్యా సంస్థలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై పడుతుంది. మహాదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం భారీగా పోటెత్తుతుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో ఏకంగా 90,580 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్కున్న మొత్తం 85 గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి గంట గంటకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్లో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఒక కిరాతకుడు ఓ మహిళను బావిలో తోసేసి చంపేందుకు ప్రయత్నించాడు. గంగాధర లక్ష్మి అనే మహిళను ఆమె కొడుకు సందీప్ ఎప్పట్లాగే కూలీ అడ్డా వద్ద దించగా గుర్తు తెలియని దుండగుడు కూలీ పని ఉందంటూ నుస్తులాల్పూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె వద్ద ఉన్న అరతులం బంగారం 4,000 నగదును బలవంతంగా లాక్కున్నాడు. తర్వాత ఆమెను బావిలోకి తోసేశాడు. బాధితురాలు తాడు పట్టుకుని పైకి వస్తుండగా చూసి తాడును కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ మహిళ బావిలో ఈదుకుంటూ మోటార్ పైపును పట్టుకుని 21 గంటల పాటు ప్రాణాలు కాపాడుకుంది. రాత్రి అయినా తల్లి ఇంటికి రాకపోవడంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరకు ఆమె ప్రాణాలతో బయటపడింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి వచ్చినావు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలోని చెన్న మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జీవధ్వజ స్తంభ ప్రతిష్ట, టీటీడీ కళ్యాణ మండపం, వెంకటేశ్వర స్వామి ఆలయం పల్నాటి వైభవాన్ని చాటేలా ఏర్పాటు చేయనున్న మ్యూజియానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు ఆవు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జోలకంటి బ్రహ్మారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, చెదలవాడ అరవింద్ బాబు తదితర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కాసుల కక్కుర్తి మరో పేషెంట్ ప్రాణాల మీదకి తెచ్చింది. కోరపాటి హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రాజేశ్వరరావు అనే పేషెంట్ నమ్మించి తన సొంత క్లినిక్ అయిన కోరపాటి హాస్పిటల్కు రప్పించుకున్నాడు డాక్టర్ రమేష్. తీరా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి సర్జరీ మధ్యలో చేతులెత్తేసి నిమ్స్కి వెళ్లాలంటూ పేషెంట్ను రోడ్డున పడేశాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో బంధువులు యశోద హాస్పిటల్కు తరలించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలు దక్కించుకున్నారు. వరుస ఘటనలు జరుగుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
అమాయక ప్రజలను బురిడి కొట్టించేందుకు ప్రయత్నించే ఓ కేటుగాడి గుట్టు రట్టయింది. లక్కీ డ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సింగరాయిపల్లి రమేష్ అనే వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ లక్కీ డ్రా స్కీమ్పై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి 6 బుక్లు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పెట్టుబడితో భారీ లాభాలంటూ వచ్చే ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.